మనందరం రియల్ ఎస్టేట్లో చాలా ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటాము. కానీ ఈరోజు అన్విత గ్రూప్తో నందమూరి బాలకృష్ణ గారి ఈ అసోసియేషన్ని ఈ యాడ్ లాంచ్లో మీరు చూడబోతున్నారు. డే టు డే మనకి హౌసింగ్లో ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్స్ అనేవి ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ఇవ్వరు. అలాంటిది త్రూ అన్విత గ్రూప్ ఈ యాడ్ ఫిల్మ్లో మీరు అందరూ చూడబోతున్నారు. ఈ ప్రత్యేక ప్రెస్ మీట్ ద్వారా అన్విత గ్రూప్ యొక్క ఈ కార్పొరేట్ యాడ్ లాంచ్ అవ్వబోతుంది. అండ్ అదే కాకుండా మన అన్విత గ్రూప్ గురించి కూడా దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఐ వుడ్ వాంట్ టు మెన్షన్. బ్రాండ్ అంబాసిడర్గా బాలకృష్ణ గారు అన్విత గ్రూప్ విలువలను అద్భుతంగా ఈ యాడ్లో ప్రతిబింబిస్తారు. స్థిరత్వం, సమగ్ర జీవన విధానం, కుటుంబ బంధాలు, సానుకూలత మరియు శాశ్వత ఆనందం వంటి ఈ వాల్యూస్ అనేవి వారి వ్యక్తిత్వం పూర్తిగా ఫిల్ చేసే ఈ యాడ్ ఇది. ఆనందాన్ని నిర్మించే ప్రయాణంలో మాతో కలిసి నడిచేందుకు అంగీకరించినందుకు నందమూరి బాలకృష్ణ గారికి అన్విత గ్రూప్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అన్విత గ్రూప్కు ఆనందం అనేది కేవలం ఒక లక్ష్యం కాదు, అది మా అస్తిత్వానికి కారణం. వినూత ఆలోచనలు, నాణ్యతపై అచంచలమైన నిబద్ధత మమ్మల్ని ఎన్నో పరిమితులను దాటించి ముందుకు నడిపించింది. దుబాయ్లో 2 దశాబ్దాలుగా 40 మిలియన్ స్క్వేర్ యార్డ్స్ అడుగులపై, అంతేకాకుండా డల్లస్ టెక్సస్లో కూడా, ఇన్ ఇండియా వీ హ్యావ్ హైదరాబాద్, విజయవాడ అండ్ వైజాగ్లో కూడా ఎక్స్పాండ్ అవ్వబోతుంది. Anvita Group has been at the forefront of creating thoughtfully designed spaces across luxury, high-rise residences, premium villas and landmark commercial developments. And 80 lakh square feet under construction undi and 8 lakh square feet handover chesaru ippadaka. So Anvita Ivana kuda 1 year ahead of time OC clearance ochindi from RERA. It's a great achievement that also conveys the trust that Anvita has in the real estate industry. Ide kaadu, for the next 6 years also, every year 1000 units handover anedi jaragabotundi. Pipeline is growing. It's a great development for Anvita Group. And ambassador రావటం అనేది మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఆయన ఎంత కష్టపడి వర్క్ చేస్తారో అదేవిధంగా మేము అదే కష్టపడి మేము ప్రాజెక్ట్ను కూడా 1 year బిఫోరే మేము కంప్లీట్ చేస్తాం ఫస్ట్ టవర్స్. అంటే మా ప్రాజెక్ట్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వెరీ యూనిక్ కాన్సెప్ట్తో మేము డిజైన్స్ చేస్తాము. అలాగే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెరీ ప్రైమ్ లొకేషన్స్లో ఉంటాయి. అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఒక్కొక్క ల్యాండ్ సెలెక్షన్ కూడా వెరీ ఇంపార్టెంట్. అటువంటి ల్యాండ్ సెలెక్షన్స్ మీరు మా ప్రాజెక్ట్స్ అన్నీ మీరు చూస్తారు. ప్రతి ప్రాజెక్టు కూడా ఎఫర్డబుల్ ప్రైస్తో వెరీ లగ్జరీ ఎమ్యూనిటీస్తో మేము డెలివర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సొంత ఇల్లు అనేది ఇందాక అన్న చెప్పినట్టు ఇట్స్ అన్ ఎమోషన్ అండ్ ప్రతి ఒక్కరికి ఒక కళ అది. కానీ ఆ కళ తీరే ప్రక్రియలో చాలా అవాంఛనీయ సంఘటనలు జరగటం కానీ ఈ మధ్య మనం ఎస్పెషల్లీ మీరు మీడియా రంగంలో ఉన్నారు కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా ప్రామిస్లు ఇవ్వటం, ఆ ప్రామిస్ని సరిగా నెరవేర్చకపోవటం అలాంటి ఎన్నో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళు బ్రోషర్లు చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా డిజైన్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, ఆ రియాలిటీలో అది కనపడదు. సో బట్ వాట్ వీ లైక్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ఇస్ దాట్ ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ టైం అన్ని డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు ఏదైతే ఎమ్యూనిటీస్ ప్రామిస్ చేశారో అవన్నీ ప్రాపర్గా డెలివరీ చేయటం. ఆ వీడియోస్లో కూడా మీరు చూస్తే కనుక బాలకృష్ణ గారు ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్విత. బాలకృష్ణ గారు ఈజ్ టాకింగ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ నౌ అండ్ ద సొల్యూషన్ దట్ అన్విత ఈజ్ ప్రొవైడింగ్. సో దిస్ ఈజ్ నాట్ అబౌట్ సంథింగ్ లైక్ ఎలివేటింగ్ అవర్ సెల్ఫ్స్ దట్ మేము అది చేస్తామని. బట్ మేమేం ప్రొవైడ్ చేస్తున్నాము, ఏ విధంగా ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ చేసాము మల్టిపుల్ కంట్రీస్లో, అట్ ద సేమ్ టైం అదర్ ప్లేసెస్లో అది ఇక్కడ కూడా చేయబోతున్నాం అని చెప్పడం జరిగింది. బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ మీ అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో వెస్ట్ సైడ్ తెల్లాపూర్ అండ్ కొల్లూరులో మన ప్రాజెక్ట్స్ కానీ, అదేవిధంగా మేడ్చల్లో కానీ ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్. గ్రోత్ కారిడార్లో మనం ఉండటం జరిగింది. ఎక్కడో దూరంగా ప్రాజెక్ట్ వేసి ఆ మార్కెటింగ్ బడ్జెట్ల ద్వారా ప్రోడక్ట్ కాస్ట్ కన్నా మార్కెటింగ్ కాస్ట్ని ఎక్కువ పెంచేసి అలా టూ మెనీ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసేది కాకుండా ఒక ఆర్గానిక్గా ప్రోడక్ట్ ఎప్పుడైతే ఉందో, ఆర్గానిక్ ప్రైస్ ఎప్పుడైతే ఉందో, ఆర్గానిక్ సక్సెస్ అనేది వస్తుందని ఇండస్ట్రీలో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా ఆ అవగాహన ఉంది. కాబట్టి ఆ విధంగానే మాకు తెలిసిన కొన్ని ఇన్పుట్స్ని బ్రదర్స్కి ఇవ్వడం జరిగింది. ఆయన హౌస్ ఈజ్ ఎమోషన్ అందరికీ తెలుసు. మీ అందరికీ మనం అందరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే, మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళమే ఇప్పుడు కూడా.
ఇల్లు అనేది అందరికీ ఒక ఎమోషన్. మనం ఒక 10 సంవత్సరాలు డబ్బులు సేవ్ చేసుకుంటాము. దాని తర్వాత మళ్ళీ ఒక 20 సంవత్సరాలు అప్పు తీసుకుంటాము. తీసుకొని ఒక ఇల్లు కొనుక్కుంటాము. ఇవాళ రేపు హైదరాబాద్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. చాలామంది ఇల్లు కడతామంటారు, డబ్బులు తీసుకుంటారు, ప్రీసేల్ అంటారు, డబ్బులు తీసుకుంటారు, గాయమైపోతారు, తర్వాత కనపడరు. ఐ బీన్ సీయింగ్, వాచింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ we decided we should not do all these things, and we decided to go ahead and construct buildings, to make people very happy. Whatever we talk, మేమేదైతే చెప్తామో చేస్తాము. Whatever we talk, we deliver, we do, and we have been doing it. లాస్ట్ ఇయర్ లాస్ట్ రోజున మేము ఒక 450 అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసాము. వీ సైన్డ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మోర్. వీఆర్ డూయింగ్ రైట్ నౌ యువానా, వీఆర్ డూయింగ్ హై9, వీఆర్ డూయింగ్ పార్క్ సైడ్. ఇప్పుడు మేము యువానాలో phase 1 450 అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసాము, అండ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ అనదర్ 1400 అపార్ట్మెంట్స్, అండ్ హై9 వీఆర్ కన్స్ట్రక్టింగ్ అనదర్ 2400 అపార్ట్మెంట్స్. అండ్ వీ మేడ్ ఎ ప్లాన్ ఆఫ్ హ్యాండ్ ఓవరింగ్ అట్లీస్ట్ 1000 అపార్ట్మెంట్స్ ఎవ్రీ ఇయర్ for the next 3 years, and 1,500 apartments every year for the next 3-4 years after that. We signed another 3-4 projects in Muttangi and Kollur and in Velumala. They are under various stages of permissions. Right now we are constructing 10 million square feet in Kollur and Medchal. Another 15 million square feet of apartments are under permissions. And we also signed few projects in Dallas which are in permission stage. We got permission for one project in this year, and this March we are going to start that also. We are contractors in Dubai for last I would say 20 odd years. I was there in Dubai for 15 years, and my brother Nagavishnu is there for 20 years, and I think my brother Srikanth also is there for 10 years. And now we are moving to Dubai also as a property developer, and we are in the process of acquiring a couple of land parcels in Dubai, and in 2026 we move to Dubai. We signed one project in Vijayawada, and we are going to come up with 24 floors apartment complex in Vijayawada, which is going to be tallest in Vijayawada city as of now, and that is getting into permission stage in next couple of months. Also we signed one project in Visakhapatnam. We are doing 50 acres plotted development project, and we are in the process of signing another 200 acres land parcel in the same vicinity, which is pretty close to Bhogapuram Airport, and we are going to do one parkside villa project. Parkside design, we made it as a patented design for us, and we will do parkside design in Vijayawada, in Vizag, and west side of the Hyderabad also. Like, every villa should have a 2 acre, minimum 2 acre, 1.5 acre backyard park. So we just want to patent this theme, and we just want to promote this theme for affordable middle class people, to give these type of amenities and opportunities. We're not in the process of providing amenities only. We just want to make people happy. We just want to provide happiness to all our customers, all our friends, all our family members. We're also in the process of participating in a lot of CSR activities, and one Anvita is here right now, and Anvita, come up. She's the girl who has summited Everest. She has completed all peaks in all continents. I think one more is left over, which is in North America, which is Denali. She's the girl who summited Everest, and incidentally, when I was flying in one aircraft, I got to know that she finished Elbrus summit at minus 43 degrees centigrade, which is part of Russia, right? Europe. Yeah. Then I thought, who is this girl? And her name is Anvita. So I immediately got, correlated, and I told Vijay to find out who is this girl. And incidentally, she became a Telugu girl from Bhuvanagiri. Her name is Anvita Reddy, and she is doing it. And we also have a couple of tennis players, and one girl called Rishita Reddy is, she is we took her 3 years back, and she was playing here only. Then we trained her in Spain, we trained her overseas, and now she is India's number 3 and Telangana number 1 tennis player. And right now she is practicing, I think, overseas, and I think she is unable to come here today. We are also participating in a lot of other CSR activities. We have been doing it from quite some time. We adopted our village, and we are whatever we earn, and we allocate a portion of that money to our society, and we deal that way only. I am really thankful to all you guys, for gracing this, and
for coming over here and listening to whatever we are talking and telling.